Hello everyone, welcome to my channel Learn with Lakshmi. Today's topic is algorithm. So this algorithm is mainly used in the data structures. So in this video we have to learn about the basics of algorithm. First of all, we see the basics. Basics is main definition. Definition is an algorithm is a step-by-step procedure or a set of well-defined instructions to solve a problem or a task. So see this, the representation of the algorithm. So in this algorithm, we are using an input. So after taking the input, it is uses some set of rules and generate the output. So ఈ ఇన్పుట్ తర్వాత అల్గోరిథం అనేది సమ్ సెట్ ఆఫ్ స్టెప్స్ ని తీసుకుంటుందని చెప్పాం కదా. అవేంటి అంటే వెల్ డిఫైన్డ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకొని ఇన్పుట్ ఏమి ఇచ్చున్నాము దానికి అవుట్పుట్ ఎలా జనరేట్ అవ్వాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని అవుట్పుట్ అనేదాన్ని జనరేట్ చేస్తుంది అనమాట. ఇలా ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తూ అనమాట. నెక్స్ట్, యూజ్ ఆఫ్ అల్గోరిథం. ఈ అల్గోరిథం ని ఏ ప్లేసెస్ లో మనం మెయిన్ గా యూజ్ చేస్తూ ఉంటాం అంటే కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఆపరేషన్స్ రీసెర్చ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్. కంప్యూటర్స్ లో మెయిన్ గా ఏంటి అంటే మెషిన్ లెర్నింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ యూజ్ చేయాలి అంటే ఇక్కడ కాంప్లెక్స్ టాస్క్స్ ని తీసుకొని పెర్ఫామ్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ మ్యాథమెటిక్స్ లో ఏంటి అంటే గ్రాఫ్స్ ని రిప్రజెంట్ చేయాలి అన్న in between we have to find the shortest path between the two graphs. We are using this algorithm and also find the optimal solutions. For that reason also we have to use the mathematics. And next to operations research. ఈ ఆపరేషన్స్ రీసెర్చ్ లో ఏంటి అంటే సొల్యూషన్స్ ని ఆప్టిమైజ్ చేయాలి అన్న లైక్ ఎక్కడ అంటే ట్రాన్స్పోర్టేషన్స్ లో కానీ లాజిస్టిక్స్ లో కానీ రిసోర్స్ అలొకేషన్స్ లో కానీ మనం ఆప్టిమైజ్ చేస్తూ ఉంటాం అనమాట. అక్కడ ఏ టైప్ ఆఫ్ డెసిషన్స్ తీసుకోవాలి అనేది. సో దానికోసం ఈ ఆపరేషన్స్ రీసెర్చ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ both are used to develop the intelligent systems. They can perform tasks such as image recognition, natural language processing, and decision making. And coming to the data science, in this data science, the algorithms are used to analyze, process, and extract the insights of the data from the large amounts of data fields such as marketing, finance, and healthcare. సో మెయిన్గా వీటిల్లో యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్, నీడ్ ఫర్ అల్గోరిథం. సో ఎందుకు అవసరం అవుతుంది అంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి అంటే అల్గోరిథమ్స్ కావాలి. అండ్ నెక్స్ట్, algorithms are used to automate the processes and make them more reliable. ప్రాసెస్ ఆటోమేటిక్ గా చేయాలి అన్న రిలయబుల్ గా ఉంచాలి అన్న మనం అల్గోరిథం అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, పర్టికులర్ టాస్క్ ని ఏదైనా పెర్ఫామ్ చేయాలి అంటే అది హ్యూమన్స్ కి డిఫికల్ట్ అయింది అనుకోండి, అప్పుడు కూడా మనం సమ్ స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేసి వాటిని సాల్వ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ అల్గోరిథం. సో మెయిన్ గా సమ్ ప్రాసెస్ అనేది సమ్ టైం అనేది మూవ్ అయింది అంటే గానీ ఆటోమేటిక్ గా టర్మినేట్ అయిపోతుంది. నెక్స్ట్, మస్ట్ అండ్ షుడ్ గా ఒక అవుట్పుట్ ని జనరేట్ చేస్తుంది. ఇన్పుట్ అనేది 0 తీసుకున్నా 1 తీసుకున్నా. అండ్ నెక్స్ట్, ఎఫెక్టివ్ గా ఉండాలన్నమాట అల్గారిథం ప్రతి ఒక్క స్టెప్ కి. ఎఫెక్టివ్ అంటే ఏంటి అంటే తక్కువ స్టెప్స్ యూజ్ చేసి అవుట్పుట్ ని ప్రాపర్ గా జనరేట్ చేయడం అన్నమాట. నెక్స్ట్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. అల్గారిథం యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అండ్ ఒక అల్గారిథం ని స్టెప్ వైజ్ గా రిప్రజెంట్ చేయొచ్చు ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తున్నాము అని. నెక్స్ట్, అల్గోరిథం అని మనం స్మాలర్ పీసెస్ ఆర్ స్టెప్స్ గా కూడా డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. అదే డిసడ్వాంటేజెస్ లోకి వచ్చాము అంటే ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తున్నాము అంటే దానికి అల్గోరిథం రాయాలి అంటే లాంగ్ టైం తీసుకుంటుంది అనమాట. ఎందుకు అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే టైం కన్స్యూమింగ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్, కాంప్లెక్స్ లాజిక్ ని యూజ్ చేసి అల్గోరిథమ్స్ ని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. నెక్స్ట్, దీంట్లో ఏంటి అంటే బ్రాంచింగ్, లూపింగ్ స్టేట్మెంట్స్ అనేదాన్ని యూజ్ చేయలేం. చేసినా మన అల్గోరిథమ్స్ కి ఎలా చేయాలి అనేది మనకు తెలియదు అనమాట. సో దిస్ ఈస్ ద బేసిక్ ఆఫ్ అన్ అల్గోరిథమ్స్. థ్యాంక్ యూ అండి.